ఇది కాదనుకుంటా బ్రో. ఇది ఎసెన్షియల్ కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో అయితే అసెంజర్ కంపెనీ యొక్క వాక్యాన్ గురించి మొత్తం కూడా చెప్పబోతున్నాను. కస్టమర్ సపోర్ట్ రోల్ అయితే ఉంది, ప్యాకేజ్ అంతా కూడా మొత్తం చెప్పబోతున్నాను. ఇంకొకటి అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎన్ని రౌండ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది ఇక్కడ చూసారు కదా ఎంతమంది వచ్చారు. యాక్చువల్లీ నేనైతే సదర్లాండ్ కంపెనీకి వాకిన్కి వచ్చినప్పుడే ఈ వీడియో కూడా షూట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న దాంట్లో చాలా మంది అసెంచర్కి వచ్చారు, దాంతోపాటు సదర్లాండ్ కూడా వచ్చారు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ అసెంచర్ కంపెనీ అనేది వాకిన్ అయితే పెట్టలేదు, చాలా మందికి మెయిల్స్ వచ్చాయంట. బట్ నాకైతే రాలేదు. నాకు కూడా నేనైతే చేశాను, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేశాను. 2 times వచ్చింది, ఆల్రెడీ మీకు చెప్పాను. బట్ ఇక్కడ చూస్తే చాలా మందికి మెయిల్ వచ్చిందంట, కస్టమర్ సపోర్ట్ రోల్. ఇంకా ప్యాకేజ్ అయితే 3 LPA ప్యాకేజ్ కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనబడుతుంది కదా, అదైతే సదర్లాండ్ కంపెనీ. బట్ నేను వచ్చింది సదర్లాండ్ కంపెనీ, ఇక్కడ అసెంజర్ పైన ఉండదానికి. ఇంకా అలా వచ్చినప్పుడే అసెంజర్ కంపెనీ వాళ్ళ ఎవరైతే వచ్చారో వాకిన్ అంటే మెయిల్ చెప్పాను కదా, వాళ్ళందరినీ కూడా వీడియో అయితే షూట్ చేశాను. చాలా మంది అయితే ఇప్పుడు వచ్చారు. సదర్లాండ్కి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ చాలా మందికి వెళ్ళిపోయారు. దాదాపు 300 మెంబర్స్ పైనే లోపలికి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఎంట్రన్స్ లో ఎలా ఉంటుంది అనేది. అసెంజర్ కంపెనీ లోపలైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్ లో. సో ఇంకా చాలా మంది ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు. రోల్ అయితే కస్టమర్ సపోర్ట్ రోల్ అయితే ఉంది. ప్యాకేజ్ 3 LPA ప్యాకేజ్. లోపలైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, దివ్యశ్రీ అని ఉంటుంది. యాక్చువల్లీ ఈ లొకేషన్ అయితే ల్యాంకో హిల్స్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, చాలా మంది ఇక్కడ చూపిస్తాను చూడండి, అక్కడ కనబడుతున్నారు ఐడి కార్డ్ వేసుకొని, వాళ్ళైతే రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళంతా కూడా పాన్ కార్డ్ అంతా కూడా సబ్మిట్ చేశారు. ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఐడి కార్డ్ అయితే ఇస్తారు. దాని తర్వాత ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవాలి, ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, లోపలైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా అసెంజర్ కంపెనీకి రావాలనుకున్న వాళ్ళు లోపలైతే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇంకా చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఐడి కార్డ్ వేసుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు, అంటే వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా లోపలైతే నేను వీడియో షూట్ చేయడం చాలా కష్టం, ఇంకా అందుకే ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే షూట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బయట కూడా నేను నేనైతే రిటర్న్ అయితే వస్తున్నాను. అప్పుడు కూడా చాలా మంది ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతే QR స్కాన్ చేసి ఫామ్ ఫిల్అప్ చేయాలి, దాని తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, ఇంకా కంపెనీ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ల్యాంకో హిల్స్ లొకేషన్ అయితే అసెంచర్, దానిపైన సదర్లాండ్. ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళు ఈ వీడియో చూసి తప్పకుండా రండి, ఇంటర్వ్యూ క్రాక్ చేయండి, జాబ్ అయితే కొట్టండి. ఫ్రెండ్స్, ఇంకొకటి దీని పక్కనే కూడా సదర్లాండ్ ఉంటుంది. బట్ అది అయితే వాకిన్ అయితే పెట్టడం లేదు. ఒకవేళ పెడితే దాని కూడా వెళ్ళి మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను.
ఫ్రెండ్స్ చూశారు కదా! అసెంజర్ కంపెనీ లోపల మొత్తం గూడా క్లియర్‌గా చూపించాను. ఇంకా చూపించాలనుకున్నాను. ఒకవేళ నాకు గూడా మెయిల్ వచ్చింటే లోపల ఇంటర్వ్యూ జరిగే ప్రాసెస్ మొత్తం గూడా షూట్ చేసి ఖచ్చితంగా మీకోసం చేసేవాడిని. బట్ నాకు మెయిల్ రాలేదు. కానీ సదర్లాండ్ కంపెనీకి వెళ్ళినప్పుడు గూడా మొత్తం గూడా వీడియో అయితే షూట్ చేశాను. ఇంకొకటి ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం గూడా చెప్తాను. సో గైస్ ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉందంటే యాక్చువల్లీ నేను అక్కడ వెళ్ళినప్పుడు సదర్లాండ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ 3, 4 మెంబర్స్‌ని అడిగాను. యాక్చువల్లీ అక్కడ అసెస్మెంట్ అయితే కన్ఫర్మ్‌గా చెప్పలేదు వాళ్ళు. ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే సింపుల్‌గా జరుగుతుందంట. సెల్ఫ్ ఇంట్రొడక్షన్, ఇంకా మెమరబుల్ డే గురించి, ఇంకా కస్టమర్ సపోర్ట్ రోల్ గురించి ఇలా అయితే అడుగుతున్నారని చెప్పారు. ఇంకొకటి అసెస్మెంట్ గురించయితే నాకైతే క్లియర్‌గా తెలియదు. బట్ నేనైతే యాక్చువల్లీ వెళ్ళింది సదర్లాండ్ కంపెనీకి. బట్ నేను 2 కూడా కవర్ చేశాను. ఇంకొకటి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మొత్తం కూడా క్లియర్‌గా చెప్తాను. ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా క్లియర్‌గా చెప్పాను. మీరు ఏమన్నా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకొకటి ఫ్రెండ్స్ చాలామంది లైవ్ పెట్టమని కామెంట్ కూడా చేశారు పర్సనల్‌గా. బట్ నేనైతే నాకు సిట్యుయేషన్ అంటే టైం కుదరలేదు. లైవ్‌లోకి రాలేకపోయాను. బట్ నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తాను. ఇంకొకటి ఫ్రెండ్ నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి. ఎందుకంటే చాలా మందికి టెక్ మహీంద్రా వెళ్ళు, ఇంకొకటి వీఎక్స్ఐకి వెళ్ళని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా నేనైతే మళ్ళీ వెళ్తాను. కొత్త కొత్త కంపెనీస్ వెళ్తాను. ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను. ఎగ్జాంపుల్ ఎందుకంటే చాలా రోల్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెజెంట్ అయితే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జరుగుతుంది. సెమీ వాయిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకొకటి అకౌంట్స్ రోల్స్ జరుగుతున్నాయి. ఏది జరిగినా మీకైతే ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా జాబ్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, వాకిన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనుకున్న వాళ్ళు ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.